तेलंगाना के गरीबों से, तेलंगाना के युवाओं से विश्वासघात करने वालों को छोड़ा नहीं जाएगा। बीआरएस के भ्रष्टाचारियों को जेल भेजने का हमारा संकल्प है। मैं बोलूंगा, आप मेरे साथ दोहराएंगे, आप लोग रिपीट करेंगे। आप मेरे बोलने के बाद बोलना, तेलंगाना बीजेपी सरकार। क्या बोलेंगे? जोर से बोलिए, क्या बोलेंगे? तेलंगाना बीजेपी सरकार। क्या बोलेंगे? ऐसे नहीं, सब पे सब बोलिए, तेलंगाना बीजेपी सरकार, तेलंगाना बीजेपी सरकार। अब मैं बोलता हूं, आपको बोलना है। बीआरएस के भ्रष्टाचारियों को जेल भेजेगा कौन? तेलंगाना बीजेपी सरकार। यहां के इरिगेशन स्कीम की जांच कराएगा कौन? तेलंगाना बीजेपी सरकार। 2 बेडरूम स्कीम की जांच कराएगा कौन? तेलंगाना बीजेपी सरकार। यहां के जमीन माफिया पर कार्रवाई करेगा कौन? तेलंगाना बीजेपी सरकार। यहां के एजुकेशन माफिया पर डंडा चलाएगा कौन? यहां के पेपर लीक माफिया को कौन जेल भेजेगा? తెలంగాణను బీఆర్ఎస్ యొక్క ఉచ్చు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు భారతీయ జనతా పార్టీ తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకుంది. కేసీఆర్ ఏ కుంభకోణాలకు పాల్పడ్డాడో బీజేపీ ప్రభుత్వం వాటన్నిటిపైన దర్యాప్తు జరిపిస్తుంది. తెలంగాణలోని పేదల పట్ల, తెలంగాణలోని యువకుల పట్ల విశ్వాసఘాతం చేసిన కారణంగా, మోసం చేసిన కారణంగా ఆయనను వదిలేది లేదు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి అవినీతి పరులను ఎవరు జైలుకు పంపిస్తారు? తెలంగాణలోని బీజేపీ సర్కారు. అదేవిధంగా అవినీతి పరులను జైలు పంపేదెవరు? తెలంగాణలోని బీజేపీ ప్రభుత్వము. ఇరిగేషన్ కుంభకోణాల్లోనూ దర్యాప్తు చేయించేదెవరు? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వము. 2 బెడ్రూమ్ స్కామ్ దర్యాప్తు చేయించేదెవరు? తెలంగాణలోని బీజేపీ ప్రభుత్వము. ఇక్కడ ఉన్నటువంటి భూమాఫియా పైన చర్యలు తీసుకునేదెవరు? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వము. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మాఫియా పైన లాఠీని ప్రయోగించేదెవరు? తెలంగాణ బీజేపీ ప్రభుత్వము. అదేవిధంగా పేపర్ లీక్ మాఫియాను జైలుకు పంపేదెవరు? తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. నా కుటుంబ సభ్యులారా, बीआरएस की कार के 4 पहिए और एक स्टीयरिंग कांग्रेस के पंजे से बिल्कुल अलग नहीं है। ये दोनों ही दल धर्म के आधार पर अपीजमेंट करते हैं, तुष्टीकरण करते हैं। इन दोनों ही पार्टियों ने करप्शन को बढ़ाया, इन दोनों ही पार्टियों ने परिवारवाद को बढ़ाया, इन दोनों ही पार्टियों के तुष्टीकरण को नई ऊंचाई पर पहुंचा दिया। ये दोनों पार्टियां जहां रही वहां कानून व्यवस्था चौपट हो गई। इन दोनों पार्टियों ने दलितों और बीसी समाज को धोखा दिया। साथियों, ये बीजेपी ही है जो सही मायने में आदिवासी समाज को, एसटी समाज को सशक्त कर रही है। बंजारा, गुमंतु और अर्ध गुमंतु समाज के लिए पहली बार वेलफेयर बोर्ड केंद्र की बीजेपी सरकार ने ही बनाया है। बीजेपी की केंद्र सरकार का प्रयास है कि संत श्री सेवालाल जी महाराज के योगदान को याद रखा जाए। इसलिए
23 फरवरी से हमने संत श्री सेवालाल जी महाराज की 284वीं जयंती पर 1 साल का उत्सव शुरू किया है। నా కుటుంబ సభ్యులారా, బీఆర్ఎస్ కారు యొక్క చక్రము, దాని ఒక స్టీరింగ్, దాని 4 చక్రాలు ఒక స్టీరింగ్, అదేవిధంగా కాంగ్రెస్ యొక్క 5 వేళ్ళు ఉన్నటువంటి అరచేయి, ఈ 2 వేరు కావు, ఈ 2 ఒకటే. ఈ 2 మతము ఆధారంగా బుద్ధగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఈ 2 అవినీతిని పెంచాయి. ఈ 2 పరివారవాదం, కుటుంబవాదాన్ని పెంచుతూ వచ్చాయి. ఈ 2 పార్టీలు బుద్ధగింపు రాజకీయాల్ని చేశాయి. ఈ 2 పార్టీలు కలిసి శాంతి భద్రతల వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఈ 2 పార్టీలు దళితులు, బీసీ సమాజానికి మోసం చేశాయి. ఈ బీజేపీ నిజంగా వాస్తవంగా ఆదివాసీ సమాజానికి, ఎస్టీ సమాజానికి బలోపేతం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. బంజారా, సంచార జాతులు, అర్ధ సంచార జాతుల కోసము ఒక వెల్ఫేర్ బోర్డు మొట్టమొదటిసారి ఏర్పాటైంది. అది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నంతో సంత్ శ్రీ సేవాలాల్